ఎవ్రీడే జూమ్ లోకి వచ్చే అలవాటు. 9 o'clock ఎవ్రీడే జూమ్ ఉంటుంది. ఇంకా దానిలో దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎవరో ఒకరు మనకు జూమ్ చేస్తారు. వెరీ రేర్ కండిషన్, ఇన్ ఎక్సెప్షనల్ కండిషన్స్, అంటే ఏదైనా డిఫరెంట్ కారణం ఉంటే తప్ప డెఫినెట్లీ ఎవరో ఒకరు మనకు మీటింగ్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే ఎవరైతే ఇందులో ఉన్నారో వీళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, మనం రావడమే కాదు, మన టీంలో ఉన్న వాళ్ళందరినీ ఈ సిస్టమ్ లోకి తీసుకురండి, ఈ జూమ్ అనే సెషన్ లో తీసుకురండి, అందరికి అలవాటు చేయండి. వాళ్ళకి ప్రమోట్ చేయడం కూడా చాలా సింపుల్. ఏం చెప్పండి అంటే, జాయిన్ అయిపోయి వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ, తింటూ, లేకపోతే పడుకొని, లేకపోతే కూర్చొని వేరే ఏదో పని చేస్తూ, అంటే హౌస్ వైఫ్స్ అయితే వంట చేసుకుంటూ కూడా వినొచ్చు ఉదాహరణకి. ఎందుకంటే ఇక్కడ మనం ఫిజికల్ ప్రజెన్స్ అవసరం లేదు కదా. జూమ్ ఈజ్ వెరీ సింపుల్. అలాంటి జూమ్ లో ఇంత తక్కువ మంది 17 people వచ్చినట్టే ఇట్స్ టూ మచ్. ఎందుకోసం అంటే ప్రతి ఒక్కరు జాయిన్ కావచ్చు. జాయిన్ అయ్యి ఇక్కడ కనబడాల్సిన అవసరం లేదు కదా, కనబడకుండా కూడా వినొచ్చు, మనం చేసుకుంటూ పని చేస్తూ వినొచ్చు. సో మనము కరెక్ట్ గా ఇప్పుడు ఎవరైతే జూమ్ మీటింగ్ వచ్చారో వాళ్ళు కరెక్ట్ ప్రమోట్ చేయట్లేదని అర్థం. మీ టీంలో ఉన్న వాళ్ళ యాక్టివ్ లీడర్స్ అందరినీ మీరు ఖచ్చితంగా ప్రమోట్ చేయండి. మీరు ఒకవేళ ఫీల్డ్ వర్క్ లో ఉండి మీరు రాలేకపోతే తప్ప మీరు ఇందులో ఉండండి. ఎందుకోసమంటే నేను రాలేకపోయాను. ఎందుకోసమంటే కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి మనకు, అంటే బిజినెస్ సంబంధించిన ఎక్కడో ప్లాన్ లోనే ఎక్కడో ఉంటాం, జర్నీలో ఉంటాం. అలా అయితే ఓకే, బట్ లేదంటే మనకు టైం ఉందంటే డెఫినెట్ గా మనం జూమ్ మీటింగ్ లో ఉండాలి. ఇంకా నన్ను అడిగితే ఛాన్స్ ఉంటే అవకాశం ఉంటే లాగిన్ చేసి మ్యూట్ పెట్టుకోండి. ఎందుకోసం అంటే మనకు కొన్నిసార్లు వినే అవకాశం ఉంటుంది, కొన్నిసార్లు వినకపోయే అవకాశం ఉంటుంది. బట్ స్టిల్ వి హావ్ టు జాయిన్. మ్యాక్స్ జాయిన్ చేయడానికి రండి. అంటే బ్యాటరీ ప్రాబ్లం వస్తుంది ఎక్కువ నాకు, అలాంటి ప్రాబ్లం వల్ల నేను జాయిన్ కాలేదు నిన్న. రైట్, లేదంటే డెఫినెట్ గా జాయిన్ అయిపోయి మ్యూట్ పెట్టుకుంటాను. వింటాము, లేకపోతే లేదు. కానీ జాయిన్ అవ్వడం కంపల్సరీ, జాయిన్ అవ్వాలి ఫస్ట్. రైట్, ఫస్ట్ జాయిన్ కావాలి. వింటే ఇంకా మంచిది, వినడానికి ప్రయత్నం చేద్దాం. జాయిన్ అవ్వడం వినడానికి కంపల్సరీ జాయిన్ కావాలి, వినడానికి 100% ప్రయత్నం చేయాలి. సో మనం సెషన్ లోకి వెళ్ళిపోదాం. మనకు వెరీ గుడ్, మంచి స్ట్రెంత్ వస్తుంది. 19 people, there are 19 people. బిజినెస్ ప్లాన్లకు వెళ్ళిపోయే ముందు అద్భుతాల ప్రపంచం, విన్ఫినిట్ అనే ఒక అద్భుతాల ప్రపంచంలోకి స్వాగతం. ఈ మాట నేను మహేష్ దయాల్ సార్ వచ్చిన నిజంగా నిజానికి అర్థం కాలేదు అప్పుడు, ఎందుకంటే అప్పుడు అద్భుతాల ప్రపంచం ఏ ప్రపంచం తెలియదు. కానీ ఇప్పుడు అర్థమవుతుంది. విన్ఫినిట్ అనే ఒక అద్భుతమైన ప్రపంచంలోకి స్వాగతం. మేబీ కొత్త వాళ్ళకు ఎగ్జాగరేషన్ అనిపిస్తుంది అన్నట్టు, ఇదేంద్ర బాబు అంటే ఇది ఒక వింత ప్రపంచం. రైట్, ఇక్కడ ఏంటంటే బిజినెస్ అనేది ఎలా ఉంటుందంటే ఫన్ లాగా ఉంటది, ఒక ఎంజాయ్మెంట్ ఉంటది. ఎందుకంటే బయట మనం చూస్తే గనక మూస దూరంలో పడిపోయారు. అసలు కలలు కోరికలు జీవితంలో సాధించలేము అని డిసైడ్ అయిపోయి కొన్ని మొహాలను చూస్తే నవ్వలేక జీవితం అంతా ఇట్లనే ఉండాలి. ఆ మొహాలను చూస్తే ఏంటంటే ఇటువంటి జీవితం అవసరం మనకు అనిపిస్తుంది. అట్లాంటి మొహాలు పెట్టుకున్న జనాల మధ్యన మనం బ్రతుకుతున్నాం. నవ్వడం మర్చిపోయినారు. రైట్, మొత్తం స్ట్రెస్ లోపలనే ఉన్నారు. జీవితంలాగా కాకుండా, బ్రతకడం కాకుండా ఎట్లాంటి పరిస్థితికి వెళ్ళిపోయారంటే ఒక్కొక్కరిని చూస్తే పిచ్చిలేస్తా అనమాట. ఎన్ని చెప్పినా మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది. సో అర్థమయ్యేది ఏంటంటే వాళ్ళకు ఒక 20-25 years వచ్చేసినాయంటే వాళ్ళకి ఏం తెలిసిపోయిందంటే వాళ్ళ ఎన్విరాన్మెంట్, వాళ్ళ ఎక్స్పీరియన్స్, తర్వాత వాళ్ళ ఎడ్యుకేషన్, ఈ మూడు కలిపి ఏం చెప్తున్నాయంటే మనకు 4,000, 5,000, 10,000 కంటే పెద్దగా సంపాదించలేము, కళలు తీర్చుకోలేము, మనము ₹1,00,00,000 సంపాదించలేము, కోట్లు కాదు కదా ₹1,00,000 సంపాదించలేము. అందరూ జీవితం 50-60 సంవత్సరాలకు వచ్చినప్పుడు ఇల్లు కట్టుకోవడం స్టార్ట్ చేస్తున్నారు. సో నేను అనేది ఏంటంటే ప్రతి మనిషికి చాలా డబ్బు ఉండాలి, అవసరం, కోరికలు ఉంటాయి. ఒక 2 సంవత్సరాల పిల్లగాన్ని అడిగితేనేమో కోట్లు కావాలంటా ఉంటాడు, వాడేమో ఇది కొనుక్కుంటా అది కొనుక్కుంటా అంటాడు. అదే 20 సంవత్సరాల పిల్లగాన్ని అడిగితేనేమో వాడు ఏది నోట్లోకి వెళ్ళి బయటకు రాదు. ఎందుకంటే వానికి కళలు కోరికలు లేక కాదు. వాని క్వశ్చన్ ఏంటంటే ఎవడిస్తాడు, నాకు విమానం కొనుక్కోవాలని ఉంది కానీ ఎవడిస్తాడు. అందుకే వాడు కళలు కోరికలు ఏమున్నారా బాబు నీకు అంటే మొహం ఇట్లా పెడతాడు. అంటే దాని అర్థం ఏంటంటే వాడు 20 సంవత్సరాలు వచ్చేసరికి వానికి ఒక ఎక్స్పీరియన్స్ ఏమొచ్చిందంటే, వాని పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మా తాత సంపాదించలే, మా నాన్న సంపాదించలే, నేను సంపాదించలేదు. తర్వాత ఎన్విరాన్మెంట్ చుట్టూ ఉన్న వాళ్ళని చూసి, బీద వాళ్ళని చూసి 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 జీవితం అంటే ఇట్లా ఏముంటుంది అనుకున్నాడు. తర్వాత ఎడ్యుకేషన్, చదువులు కూడా ఏం చెప్పారు, బాగా చదివి ఒక 10,000కో 5,000కో జాబ్ చేసుకో, ఒక ప్రైవేట్ జాబ్. గవర్నమెంట్ జాబ్ అంటే కొంచెం సాలరీ వస్తుంది ఓకే, బట్ ఇది మనకు బాగా నేర్పుకున్నారు కాబట్టి ఏమైందంటే మన జీవితం అక్కడ మొత్తం నిజం చెప్పాలంటే నాశనం అయిపోయింది. అలాంటి జీవితంలో ఉన్న జనాలందరికీ ఇది అద్భుతమైన అవకాశం అని అనకపోతే ఇంకేమంటాం, ఇంతకైనా అద్భుత అవకాశం ఏముంది. సో మనం పాయింట్ లోకి వెళ్తే మన స్క్రీన్ మీద చూడండి, ఒక బెస్ట్ కారు,
ఒక చిన్న పిల్లాడి లెక్క ఆలోచించండి. ఒక చిన్న పిల్లగాడు ఏ బాధలు, బంది లేవు. ఎలా వస్తానే పక్కెట్టండి. ఒక కారు కావాలని ప్రతి ఒక్కరికి ఉంటది. దేవుడు ఒకవేళ నువ్వు అడిగిన ప్రతీది ఇస్తాడనుకుంటే ఎన్ని కోరికలు అడుగుతావో అన్ని కోరికలు అడగొచ్చు. కానీ దేవుడు ఇవ్వడేమో, ఎవరివ్వరేమో అనే ఆలోచనల వల్ల ఎందుకు ఎవరిస్తారు అనే క్వెషన్ వల్లనే చాలా మంది కలలు కోరికలు ఆపేసుకుంటున్నారు. ఎవరిస్తారు అనేది మన పార్ట్ కాదు. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ గాడ్. దేవుడు ఇస్తాడు. దేవుడు ఇవ్వడానికి మీకున్నాడు. సో కలలు కనండి, కనండి, కలలు కనాలి. ఒక మంచి కారు కావాలి. ఒక మంచి లైఫ్ ఉండాలి. ఆ లైఫ్ లో అద్భుతమైన డబ్బులు ఫుల్ ఉండాలి. ఒక మంచి ఇల్లు ఉండాలి. మనకు రికగ్నిషన్ ఉండాలి. మన పిల్లల్ని బయటకు తీసుకువెళ్ళి వాళ్ళతోటి ఎంజాయ్ చేసే వెకేషన్స్, హాలిడేస్ మనకు ఉండాలి. సొసైటీలో రికగ్నిషన్ ఉండాలి. మనకు ఒక గుర్తింపు ఉండాలి. మనకు ఒక ఐడెంటిటీ ఉండాలి. మనం అంటే మన వాడకట్లో, మన ఊర్లో మనం ఏంటో తెలిసి ఉండాలి. రైట్. తర్వాత బయట సమాజంలోకి వెళ్తుంటే మనం గుర్తించాలి. నథింగ్ బట్ రికగ్నిషన్. రైట్. మన ఫ్యామిలీకి మనం సెక్యూరిటీ ఇవ్వగలగాలి. మన ఫ్యూచర్, మన పిల్లలకి, మన మనవాళ్ళకి అందరికి మనం ఒక ప్లాట్ఫామ్ ఇవ్వగలగాలి. తర్వాత పిల్లలకు బాగా మంచి చదువుని ఇవ్వగలగాలి. మంచి చదువు అంటే ఇంటలెక్చువల్స్ అనే కాకుండా ఆలోచింపజేసే చదువుని ఈ రోజు ఇవ్వాలి. ఎందుకంటే ఆలోచించే చదువు కాకుండా అక్కడ వాళ్ళకి ఏం తెలుసో అదే మనం పెనిట్రేట్ చేసి ఒక ప్రోగ్రామింగ్ చేసి మనం ఏం తెలియకుండా అయిపోయే ఎడ్యుకేషన్ కాకుండా ఆలోచింపజేసేటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకు ఉండాలి. అలాంటి ఎడ్యుకేషన్ మనం ఇప్పియాలి. తర్వాత తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాలి. ఎప్పుడు కూడా ఏ రోజైనా కూడా హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలంటే నాకు డబ్బులు లేవే అని మనసులో ఒక్కసారి కూడా రావద్దు. అలాంటి ఫీలింగ్ రానంత డబ్బులు అమ్మా, నాన్నని ఒక మంచి కాస్ట్‌లీ హాస్పిటల్‌లో డబ్బులు ఎక్కువైనా సరే పోతే పైసలు అనిపిచ్చే విధంగా ఉండే ఒక విధంగా తల్లిదండ్రులను మనం బాగా చూసుకోవాలి. ఇటువంటి లైఫ్ స్టైల్ కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ చూడండి ఈ సమాజంలో మీరు చూడండి ఈ రోజున చిన్నప్పుడు ప్రతి ఒక్క పిల్లలు తల్లిని, తండ్రి మీద కాలేసి పడుకుంటూ ఏమంటారంటే ఇద్దరు అమ్మాయిలు కావచ్చు, ఇద్దరు అబ్బాయిలు కావచ్చు, ఒక అబ్బాయి, అమ్మాయి అవ్వచ్చు. మా అమ్మ నేను నాకు మమ్మీ కావాలి, మమ్మీ కావాలి, నాకు డ్యాడీ కావాలి, డ్యాడీ కావాలి అంటారు. పెద్దగరిన తర్వాత ఏం చేస్తున్నారు ఈరోజు చూసినట్టయితే నాకొద్దు, నాకొద్దు అంటున్నారు. చూడండి ఎలాంటి దారుణమైన పరిస్థితులకు వెళ్ళిపోతున్నాం మన సమాజం. ఎందుకంటే డబ్బు ఉంటే అన్ని ఉంటాయి. 99% ఈ ప్రపంచాన్ని ఏలుతుంది డబ్బు. అట్లా అని చెప్పేసి డబ్బే జీవితం అని నేను అట్లా చెప్పట్లేదు. డబ్బు లేకపోతే జీవితం అనేది చాలా దుర్భరమైన పరిస్థితులకు వెళ్తుంది. సొసైటీలో స్టేటస్ మీరు అడుగు తీసి అడిగేయాలంటే డబ్బు అవసరం. ఈ రోజున డబ్బుని ఏం చేసుకుంటావురా అని ఎవరైనా అంటే నిజంగా వాళ్ళకి ఎన్ని డబ్బులు ఉన్నాయో వాళ్ళని ఏమని చెప్పండి. ఏం చేసుకుంటావు నువ్వు పోయేటప్పుడు తీసుకుపోతావు అనే డైలాగ్ కొట్టేటోళ్ళని చూస్తే ఏంటంటే జస్ట్ ఇట్స్ ఎన్ ఎస్కేపిజం. తప్పించుకోవడం, చెయ్యడం చేతగాక, సంపాదించడం చేతగాక డబ్బులతోటి ఏం చేసుకుంటావురా అన్న డైలాగులు మాట్లాడుతుంటారు. అటువంటి డైలాగులు జీవితంలో పనికిరావు. సినిమాలో బాగుంటాయి, మంచి అనిపిస్తది. కానీ జీవితంలో ఎక్కడ పనికిరాదు. ఎందుకోసం అంటే ఒక మంచి హాస్పిటల్‌లో మీ అమ్మ నాన్న చూపించాలంటే డాక్టర్ దగ్గరికెళ్ళి డాక్టర్ ఏం చేసుకుంటావు డాక్టర్ డబ్బుల్ని పోయేటప్పుడు తీసుకోపోతా అనే డైలాగ్ నువ్వు అక్కడ వాడలేవు కదా! రైట్. సో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. అదంతా ఎస్కేపిజం తప్పించుకోవడం. అందని ద్రాక్ష పుల్లన, నక్క ద్రాక్ష కోసం ట్రై చేసింది రాలేదు. అవన్నీ పుల్ల ద్రాక్షలు వేస్ట్ అనుకుంటే ఇక్కడ ఆత్మ సంతృప్తి. సంపాదించలేము కాబట్టి ఏంటంటే డబ్బులు సంపాదిస్తే చెడిపోతాం రా అనుకొని మనం సర్ది పెట్టుకోవడానికి చెప్పుకునే ఒక ఎస్కేపిజం. దాన్ని వాడకండి ఫ్రెండ్స్. దాని వల్ల మనం డబ్బులు సంపాదించకపోతాం. మీకు తెలుసో లేదో ప్రపంచం లోపల ఉన్న చాలా మంది డబ్బు పట్ల దృక్పథం సరిగా లేక డబ్బులు సంపాదించలేకపోతున్నారు. ఎందుకోసం అంటే ఈ యూనివర్స్ మనకు డబ్బులు ఇవ్వాలంటే డబ్బుల మీద దృక్పథాన్ని సరిగా ఉంచాలి. అంటే మన యొక్క దాని యొక్క ఆటిట్యూడ్, డబ్బుల మీద ఆటిట్యూడ్ ఎలా ఉండాలంటే డబ్బుల మీద పాజిటివ్నెస్ ఉండాలి. ఎవరైనా డబ్బులు సంపాదించాలంటే మనం ఏమనుకుంటాం, వీడు ఎంతమందితో సంపాదించినప్పుడు నెక్స్ట్ మినిట్ నీకు డబ్బులు రావు. ఎందుకోసం రావంటే డబ్బు మీద సరైన దృక్పథం లేనోళ్ళు డబ్బులు సంపాదించలేరు. చేంజ్ యువర్ ఆస్పెక్ట్, చేంజ్ యువర్ పర్సెప్షన్ ఆన్ మనీ. డబ్బు మీద పర్సెప్షన్ చేంజ్ చేయండి. డబ్బు అవసరం, ఐ లవ్ మనీ అనండి. నాకు డబ్బులు అవసరం అనండి, డబ్బులు వస్తాయి. ఎందుకోసం అంటే మన పిల్లల్ని కానీ ప్రపంచానికి ఏది చేయాలన్నా డబ్బులు. 99% మనీ. మీకు డబ్బులు వచ్చిన తర్వాత మీకు డబ్బులు వద్దు అనిపిస్తే మీకు వచ్చిన కోట్ల రూపాయలని అనాథాశ్రమానికి ఇచ్చేయండి. సాధించి దాని తర్వాత కదా డబ్బులు అవసరం లేదనాలే. లేకుండానే నాకు ఎన్నో కోట్ల రూపాయలు ఉన్నట్టు డబ్బు లేకుండా నడుస్తే జీవితం గడుస్తుంది చాలా మంది డైలాగులు చెప్తుంటారు. సో నేనేంటంటే దమ్ముంటే డబ్బులు సంపాదించి చూపి తర్వాత కోట్ల రూపాయలు కావాలంటే వారన్ బఫెట్ లెక్క, బిల్ గేట్స్ లెక్క దానం చేస్తే అప్పుడు తెలుస్తుంది డబ్బులు విలువ ఏంటని. సో ఫ్రెండ్స్ మనం బిజినెస్ ప్లాన్ లోకి వెళ్తే కనుక ప్రతిసారి ఇది ఏం నడుస్తుంటదంటే ఒక ట్రెండ్ అనేది నడుస్తుంటది. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఏదైతే మీరు ఫాలో అవుతే ఆ ట్రెండ్ ని ఫాలో అవుతే మనం డబ్బులు సంపాదించే అవకాశం ఉంది. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ అనేది ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్, దాన్నే డైరెక్ట్ సెల్లింగ్.
రిఫరల్ మార్కెటింగ్ అని అంటా ఉన్నారు. అక్కడ ఎలాంటి ట్రెండ్ నడుస్తుంది, అందులో ఎలా ఉంది మనం ఇప్పుడు తెలుసుకుంటే, ఆర్గానిక్ న్యాచురల్ ప్రొడక్ట్స్ తోటి మనకు ఈ బిజినెస్ స్టార్ట్ అవుతుంది. ఇందులో మంచి న్యాచురల్, బయట కంటే కూడా క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్స్ మన దగ్గర దొరుకుతా ఉంటాయి. అటువంటి ఇండస్ట్రీనే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటున్నాం. ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ యొక్క ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది చూసినట్టయితే, చాలా మందికి ఏంటంటే ప్రొఫెషనల్ గా ఉన్న వాళ్ళు చాలా మంది ఏదో ఇది ఒకరి కింద ఒకరు జాయిన్ చేయడం, ఏదో చైన్ స్కీమ్ ఇల్లీగల్ అనుకొని వాళ్ళకి వాళ్ళు ఊహించుకొని ఈ బిజినెస్ కి రాకపోవడం చాలా దురదృష్టం, వాళ్ళ దురదృష్టం అని చెప్పొచ్చు. ఎందుకోసం ఇక్కడ బిజినెస్ లైన్ పేపర్ లో చూడండి ఫ్రెండ్స్, కావాలంటే దీన్ని స్క్రీన్ షాట్ కొట్టుకోండి, మీ స్క్రీన్ పైన కనబడుతుంది, దీన్ని స్క్రీన్ షాట్ కొట్టుకోండి. ఎందుకోసం చెప్తున్నానంటే 64,500 కోట్ల టర్న్ ఓవర్ చేయగలుగుతుంది 2025లో ఇండియా లోపల ఉన్న డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు. ప్రపంచంలో ఉన్న కంపెనీల గురించి మనం మాట్లాడలేదు ఫ్రెండ్స్. ఇండియాలో ఉన్న డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ 64,500 కోట్ల టర్న్ ఓవర్ చేయాలని ఫిక్కీ అనే ఒక ఆర్గనైజేషన్ చెప్పింది. స్క్రీన్ పైన కనబడుతుంది చూడండి. ఫిక్కీ ఇస్ అన్ ఆర్గనైజేషన్, ఇండస్ట్రియల్ రిలేటెడ్ ఆర్గనైజేషన్, ఇండస్ట్రీల యొక్క చట్టాల గురించి పోరాడే ఒక కార్పొరేషన్. ఫిక్కీ అనేది ఏంటంటే ఒక గవర్నమెంట్ సంబంధించిన కార్పొరేషన్, వన్ ఆఫ్ ది రిలేటెడ్ టు గవర్నమెంట్ ఆర్గనైజేషన్. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, డైరెక్ట్ సెల్లింగ్ లో 2025 సంవత్సరంలో 64,500 కోట్ల బిజినెస్ చేయగలిగే కెపాసిటీ మన ఇండియాలో ఉన్న డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఉందని తెలుపుతున్నారు. రైట్, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అన్ని కంపెనీలు మోసపూరితమైన కంపెనీలు కాదు, కొన్ని ఒరిజినల్ కంపెనీలు ఉంటాయి. అలాంటి దమ్మున్న కంపెనీలు మన ఇండియాలో ఉన్నాయి. అలా వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ మనది అని మీరు చెప్పవచ్చు. సో రైట్, ఫ్రెండ్స్ మ్యూట్ చేసుకోండి, ఎందుకంటే మ్యూట్ చేసుకోకపోతే ఏమవుతుందంటే ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది. ఫ్రెండ్స్ మ్యూట్ చేసుకున్న వాళ్ళు దయచేసి మ్యూట్ చేసుకోండి. రైట్, డైరెక్ట్ సెల్లింగ్ ఎలా ఉండబోతుంది మనకు తెలుసు. ఇండియాలో కూడా డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఇప్పుడు 21st సెంచరీలో ప్రవాహంలో, మీరు బిజినెస్ లో ఉంటే ప్రవాహంలో కొట్టుకుపోయినట్టు. ఒకప్పుడు రియల్ ఎస్టేట్ లో బెబ్బే అనే వాళ్ళు కూడా, బెబ్బే అని కూడా చెప్పలేని వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదించున్నారు. ఎందుకోసం అంటే ఆ ప్రవాహంలో వాళ్ళు ఉన్నారు, కొట్టకపోయారు. ఇక్కడ ఈ బిజినెస్ కూడా ఇప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒక కొన్ని సంవత్సరాల లోపల మీరు ఆ ప్రవాహంలో ఉంటే చాలు, ఆ ప్రవాహంతో కొట్టుకపోతారు, కొన్ని కోట్ల రూపాయలు సంపాదించే అవకాశం ఉంది. కానీ కష్టపడకుండా వస్తాను నేను చెప్పట్లేదు, బట్ అలాంటి సిచ్యువేషన్ వచ్చే అవకాశం ఉంది. దానికన్నా ముందే మనం ముందుంటే మన బిజినెస్ లో చాలా డబ్బులు సంపాదించే అవకాశం ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ 64,500 కోట్లు చేయబోతుంది 2025లో. 22.5%, 22% గ్రోత్ రేట్ ఉంది. సంవత్సరానికి దాదాపు 4వ వంతు పెరుగుతుంది, బిజినెస్ పెరుగుతూ వస్తుంది ఇండియా లోపల డైరెక్ట్ సెల్లింగ్. ఈక్వల్ ఆపర్చునిటీ, ప్రతి ఒక్కరికి ఈక్వల్ ఆపర్చునిటీ. నేను పిఎంని కదా అని చెప్పేసి వచ్చి, రైట్, ఇందులో విఐపి ఏం లేదు, ఎవరైనా అక్కడ నుండి స్టార్ట్ చేయాల్సిందే. బిజినెస్ లో ప్రతి ఒక్కరికి అదే అవకాశం. ప్రతి ఒక్కరు కూడా 2 టీంలు తీసుకోవాల్సిందే, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ టీం డెవలప్ చేయాల్సిందే. అందరికి ప్రోడక్ట్ కొనుక్కుంటే అంతే బి వస్తుంది. సో ఇక్కడ డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు, క్వాలిఫికేషన్ అవసరం లేదు. తర్వాత ఎక్సలెంట్ మనకు నేమ్, ఫేమ్ వస్తాయి ఇందులోపల. ఇలా చూసినట్టయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. పక్కన చూసినట్టయితే బ్లూ కలర్ బార్స్ లో మీకు కనబడుతుంది, మ్యానుఫాక్చరర్ సెంటర్ నుంచి కస్టమర్ కి రావడానికి క్యారీ అండ్ ఫార్వర్డ్ ఏజెంట్ నుంచి మొదలుకొని డిస్ట్రిబ్యూటర్, హోల్సేలర్, రిటైలర్ నుంచి మనకు బయట మనము కిరాణా షాప్ లో కొనుక్కుంటున్నాం మనం కస్టమర్లం. ఇది దీంతో పాటు మనకు అడ్వర్టైజ్మెంట్ అనేది కూడా ఉంటుంది. ఇవన్నీ కాకుండా డైరెక్ట్ కంపెనీ నుంచి డైరెక్ట్ కస్టమర్ కి ఒక రిటైల్ అవుట్లెట్ ద్వారా రావడమే డైరెక్ట్ సెల్లింగ్. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మధ్యన ఉన్న వాళ్ళు 70% డబ్బులు తీసుకుంటున్నారు. అలాంటి డబ్బులు వాళ్ళకి వెళ్లకుండా ఒక కొత్త ఆలోచన, వినూత్నమైన ఆలోచన స్టార్ట్ అయింది. దాదాపు 1970s లో ఈ ఆలోచన స్టార్ట్ అయింది. అమెరికాలో కొన్ని సంవత్సరాలుగా ఫెయిల్యూర్ గా ఉంది. మీరు ఒక సైట్ ఓపెన్ చేయండి, WFDSA, వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ .org. WFDSA.org ఓపెన్ చేసి చూసినట్టయితే ప్రపంచవ్యాప్తంగా మనకు డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఎన్ని ఉన్నాయో మనకు అలా అర్థమవుతుంటుంది. అలా ఉన్న కంపెనీస్ 40 years అందులో ఏం కనబడుతుంటే మనకు మెయిన్ హెడ్డింగ్ చూడగానే సెలబ్రేట్ ద సక్సెస్ ఆఫ్ 40 years అని రాసి ఉంటుంది. అంటే 40 సంవత్సరాల నుంచి సెలబ్రేషన్. మరి 100 సంవత్సరాల నుంచి ఏం జరిగింది మనకు? ఒక 50, 60, 70 సంవత్సరాల నుంచి డైరెక్ట్ సెల్లింగ్ వచ్చిందే అంటే మొదటి 10, 20 సంవత్సరాలు అక్కడ కూడా ఫెయిల్యూర్ గానే ఉంది. ఎందుకంటే కొత్త విషయాన్ని మనం ఎప్పుడు యాక్సెప్ట్ చెయ్యము, కొంత అర్థం చేసుకున్న తర్వాత మనము యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకంటే వాటర్ అమ్ముతారంటే ఎవరు నమ్మలేదు. వాటర్ రేట్, పెట్రోల్ రేట్ ఇప్పుడు దాదాపు సేమ్ ఉంది అంటే కూడా అంటే ఒకసారి ఇప్పుడు కాదు కొంచెం ముందు వాటర్ రేట్, పెట్రోల్ రేట్స్ ఏమైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ముందట. రైట్, వాటర్ మనం డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాం, ఒక డబ్బులు పెట్టి కొనుక్కోలేదు, నమ్మలేదు. రైట్, ఇప్పుడు ప్రతిది కూడా కొత్త చేంజ్ జరుగుతా ఉన్నాయి. కొత్త ముందు మనం తీసుకోము, దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత మనకు అది అలవాటు అయిపోతుంది. అదే విధంగా డైరెక్ట్ సెల్లింగ్ అంటే కూడా చాలా మందికి తెలియదు. ప్రపంచంలో నెగిటివ్ గా మాట్లాడారు, ఇది ఒక చైనా స్కీము ఏదో అనుకున్నారు. సో ఫ్రెండ్స్, అలా అనుకున్న చాలా మంది ఈ రోజున చూసినట్టయితే ఈ రోజున డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. చాలా మంది
నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది కూడా మెల్లమెల్లగా డైరెక్ట్ సెల్ ని అర్థం చేసుకుంటున్నారు. సో ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ అంటే మనకి ఏంటంటే కంపెనీ నుంచి డైరెక్ట్ కస్టమర్ దగ్గరకు వచ్చేది డైరెక్ట్ సెల్లింగ్. మన కంపెనీ విన్ఫినిట్, ఇన్ఫినిటీ అనే వర్డ్ తీసుకొని దానిలో స్టార్టింగ్ లో డబ్ల్యూ, లాస్ట్ లో హెచ్, విన్ఫినిట్, ఇన్ఫినిటీ ఆఫ్ వెల్త్ అండ్ హెల్త్. డబ్ల్యూ ఫర్ వెల్త్ అండ్ హెల్త్, హెచ్ ఫర్ హెల్త్. అనంతమైన సంపద, అనంతమైన ఆరోగ్యం. మంజునాథ్ సార్ ఎండి, మహేష్ డేగల సార్ అండ్ వరాల్ రెడ్డి సార్ డైరెక్టర్స్. ఈ ముగ్గురు అద్భుతమైన వ్యక్తులు. ఎందుకంటే మనిషికి విల్ పవర్ ఉండాలి. నాకు వీళ్ళని చూస్తే ఏంటంటే ఎక్కడ కూడా ఆగరు, అన్కండిషనల్, అన్వేవరింగ్, ఎక్సలెంట్ డిసిషన్స్. ఎలా ఉంటుందంటే అద్భుతం అనిపిస్తుంది అనమాట. ముందటికి వెళ్ళిపోవాల్సిందే, ఒక తుఫాన్ లాగా ముందటికి వెళ్ళిపోవాల్సిందే, చీల్చుకుంటూ ముందట ఏం వచ్చినా సరే అనే విధంగా. నాకు మంజునాథ్ సార్ గాని మహేష్ దేవ్ సార్ అటిట్యూడ్ చూస్తే ఏమనిపిస్తుంటే ఎట్లా ఉంటదంటే వాళ్ళని చూస్తే ఒక్కసారి ఇట్లా అద్భుతమైన అటిట్యూడ్. మహేష్ దేవ్ సార్ అయితే ఐఎమ్ వెరీ ఫ్యాన్ ఆఫ్ మహేష్ దేవ్, ఎమోషనల్ ఫ్యాన్. ఎందుకోసం అంటే కళ్ళలో కళ్ళు పెట్టి చూసి మాట్లాడినప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే వాట్ ఈస్ ద పొటెన్షియల్ ఆఫ్ కంపెనీ. కంపెనీ యొక్క పొటెన్షియాలిటీకి ఎలా ఉండబోతుంది తెలుసా అనేది చూడండి. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా మహేష్ దేవ్ సార్ని కలిసి ఉండకపోతే కనుక ప్లీజ్ ప్లాన్ యువర్ సెల్ఫ్ టు మీట్ మహేష్ దేవ్ సార్. ఎందుకోసం అంటే అతి తొందరలో మహేష్ దేవ్ కలవడానికి చూడండి. ఒక అద్భుతమైన వ్యక్తిని మీరు మిస్ అవుతున్నారు అన్నట్టు. ఎందుకోసం అంటే ఈ కంపెనీ ఎలా నడవబోతుంది అనేది జాతకాలు చెప్పే జనాలు బయట ఉన్నారు. 6 నెలలు బంద్ అవుతుంది, 1 year, వాళ్ళ మీద డిపెండ్ అయ్యలేదు. మహేష్ దేవల సార్ మీద, మంజునాథ్ సార్ మీద, వరాల్ రెడ్డి సార్ మీద డిపెండ్ అయింది. వాళ్ళ యొక్క విజన్ మీద డిపెండ్ అయింది. వాళ్ళ విజన్, వాళ్ళ సంకల్ప బలం ముందు ఏదైనా సరే సాగిల పడాల్సిందే. అందుకే విల్ పవర్ ఉన్నోనికి మొండోడు రాజకన్నా గొప్పోడు అంటారు కదా. ఇంతకుముందు మన ఎక్స్ కంపెనీ ఎండి కంటే కూడా మొండోడు మన మహేష్ సార్. అందుకోసమే చాలా మంది కంపెనీలు పెట్టి ఫెయిల్ అయిన ఎంతమంది ఉన్నారు. బట్ స్టిల్ ఇన్ని కంపెనీలు పెట్టి ఫెయిల్ అయిపోయినట్టు సార్ అన్నారు. నాకు మహేష్ బాబు డైలాగ్ గుర్తొస్తుంది. మహేష్ బాబుది ఏంటి అది, సినిమా పేరు సినిమా పేరేంటి, భరత్ అనే. నేను ఐ డోంట్ నో అబౌట్ ఎనీథింగ్ ఇన్ పాలిటిక్స్, రాజకీయాల గురించి నాకు ఏం తెలియదు. కానీ బిలీవ్ మీ దట్ ఐఎమ్ ఫాస్ట్ లెర్నర్. మహేష్ సార్ కూడా అన్నారు డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీని మేము మేనేజ్ చేయలేదు, బట్ బిలీవ్ మీ వీఆర్ ఫాస్ట్ లెర్నర్స్. ఎంత ఫాస్ట్ లెర్నర్స్ అంటే 7 నెలల లోపల 90 కోట్ల టర్న్ ఓవర్ తీసుకుపోయేంత ఫాస్ట్ లెర్నర్స్. అసలు అద్భుతం. అంటే ఇక నాకు అర్థమైంది ఏంటంటే నేర్చుకోవాలన్న క్యూరియాసిటీ ఉన్నోనికి ప్రపంచంలో ఏదైనా నేర్చుకోవచ్చు. అసలు ప్రపంచం సాగిలపడిపోతుంది వాళ్ళ ముందట తల దించుకుంటుంది. అట్లాంటి గొప్ప వ్యక్తులు. మన యాటిట్యూడ్, ఎవ్రీథింగ్ ఇస్ యాటిట్యూడ్. యాటిట్యూడ్ అనే వ్యక్తులతో మనం ఉన్నాం కాబట్టి ఈ రోజు ఈ బిజినెస్ అనేది సక్సెస్ అవడానికి కారణం అటువంటి గొప్ప వ్యక్తులతో మనం ఉండడం వల్ల. అటువంటి గొప్ప అలవాట్లు వాళ్ళ షేడ్ మన పైన పడితే అలాంటి అలవాట్లు మనకు వస్తాయి. మనకు మీరు చూడండి, జిమ్ రానేమంటాడంటే మీకు ఎవరైతే ఫ్రెండ్స్ 5 ఉంటారో, క్లోజ్ ఫ్రెండ్స్, యు ఆర్ ద యావరేజ్ ఆఫ్ దట్ యువర్ 5 క్లోజ్ ఫ్రెండ్స్ అంటాడు. మీ 5 ఫ్రెండ్స్ ఎవరైతే మీకు క్లోజ్ గా ఉంటారో వాళ్ళ యొక్క యావరేజ్ పర్సనాలిటీ నీకు ఉంటుంది. అంటే ఆ 5 కనుక మనకు రిచ్ ఉన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది మన యావరేజ్, మనం కూడా రిచ్ అవుతాం. సో మనం ఎవరిని పట్టుకొని తిరుగుతున్నాం, మనం ఎవరితో ఉంటున్నాం, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. బీ విత్ విన్నర్స్ టు బికమ్ విన్నర్స్. విన్నర్స్ కావాలంటే విన్నర్స్ తోటి ఉండాలి. అందుకే ఈ ముగ్గురు మనం లేసుకుంటే మనం ఆటోమేటిక్ ఎక్కడ కూడా డెవలప్ అయిపోతాం. సో దట్ ఈస్ ద రీజన్ వేర్ విత్ ద కంపెనీ విన్ఫినిట్, రైట్. మన కంపెనీ యొక్క విజన్ ఏంటి, మిషన్ ఏంటి? నేను అడిగాను సార్ని, సార్ విజన్ ఏంటి, మిషన్ ఏంటి చెప్పండి సార్. స్టార్టింగ్ లో నేను బిజినెస్ కి వచ్చినప్పుడు సార్ ఏం చెప్పారంటే విన్ఫినిట్ లోగో చూసినావు అన్నాడు. ఎస్ సార్ చూశాను. ఒక ఐ మీద గ్లోబ్ ఉంటుంది, ఒక ఐ మీద గోల్డ్, ఒక ఐ మీద గ్రీన్ కలర్ ఉంటుంది, ఒక ఐ మీద డాట్ బ్లూ కలర్ లో ఉంటుంది. బ్లూ అండ్ గ్రీన్ ఆర్ హెల్త్ అండ్ వెల్త్. ఈ ప్రపంచానికి హెల్త్ అండ్ వెల్త్ ని అందించడమే విజన్. మన కంపెనీ యొక్క లక్ష్యం. అద్భుతంగా చూడండి, అదొక లోగోలో కూడా కనబడుతుంది. ఆ ఇంటెన్షన్ అనేది ఆ లోగోలో ఇట్లా వచ్చేసింది. ఎంత బ్యూటిఫుల్ విషయం అంటే. దెన్ మిషన్ ఏంటి? ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీని డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ లాగానే చేయాలి, రైట్. ఎంత స్టాండర్డ్ నిర్ణయం చూడండి. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఇంకోలా చేయొద్దు. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఈజ్ ఎ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. దాన్ని అదే విధంగా చేస్తూ బెంచ్ మార్క్ అంటే ఇట్లా ఉండాలి కదరా కంపెనీ అంటే, ఇలా ఉండాలి అనే విధంగా. ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అంటే ఇట్లుండాలి అనే విధంగా చేయాలనేది విజన్, అనేది మిషన్. మన కంపెనీ యొక్క విజన్, బ్యూటిఫుల్ విజన్ అండ్ మిషన్. విన్ఫినిట్ యొక్క పిల్లర్స్. విన్ఫినిట్ పిల్లర్స్ ఏంటి? కంపెనీ, అద్భుతమైన కంపెనీ. అద్భుతమైన కంపెనీలో మనం ఉన్నాం. ఏం చెప్పాలి అసలు కంపెనీ గురించి? అద్భుతమైన కంపెనీ. ఎలా అంటే రికార్డ్స్ బ్రేక్ చేసి వెళ్ళిపోతుంది. 5 లక్షల డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు ఈ బిజినెస్ లో. 89 కోట్ల టర్న్ ఓవర్ అయిపోయింది. పోయిన మంత్ నాకు తెలిసి ఒక 10 అయిపోయి ఉంటుంది. అయిపోయి ఉంటే 100 కోట్ల టర్న్ ఓవర్ దాటిపోయి ఉంటుంది, రైట్. ఆల్మోస్ట్ 100 కోట్ల టర్మ్ దాటి కొంచెం అటు ఇటుగా, రైట్. లేదంటే ఈ మంత్ అయితే డెఫినెట్ ఎక్కడికి వెళ్ళిపోతుంది. సో కంపెనీ అద్భుతమైన కంపెనీ. మన ప్రొడక్ట్స్ 30 కంపెనీలు 30 ప్రొడక్ట్ తోటి స్టార్ట్ చేశారు. నేను అన్నాను అన్ని ప్రొడక్ట్స్ మీకు ఇవ్వరు అని చెప్పాను నేను. ఎందుకంటే ఫస్ట్ టైం వినిపిస్తాను నెగిటివ్. ఎందుకోసం అంటే ఒక
ఒక ఒక ప్రోడక్ట్ కి 2 కోట్ల రూపాయలు కావాలి. ఒక ప్రోడక్ట్ తీసుకురావాలంటే కనీసం 1 నుంచి 2 కోట్ల రూపాయలు కావాలి. 30 ప్రోడక్ట్ లాంచ్ చేస్తే 30 కోట్ల నుంచి 60 కోట్లు కావాలి. ఎక్కడికి వెళ్ళిస్తుంది కంపెనీ అని నేను అన్నాను. అమేజింగ్. 30 ప్రోడక్ట్ తోటి లాంచ్ అయిపోయింది కంపెనీ. నేను షాక్ అయిపోయాను. నేను అన్నాను డిఎల్సిపీలు అంటే ఇక్కడ ఈ డబ్ల్యూడిసిలు ఉండవు అన్నాను. డబ్ల్యూడిసిలు 100 పైగా వచ్చేసినాయి. ఇప్పుడు 500 డబ్ల్యూడిసిలు వచ్చేసినాయి. షాక్. కంపెనీ అద్భుతమైన కంపెనీ. అసలు ఎలా అంటే అలా అసలు నేను అబ్జర్వ్ చేశాను. ఏంటంటే మనకు కరోనా టైంలో, లాక్డౌన్ టైంలో కొన్నిటికి ప్యాకింగ్ లేకుండా ఇచ్చేసారు. పైన సీల్స్ లేవు. చాలా మంది అన్నారు సీల్స్ లేకుండా ఇచ్చేసారు ఏంది, ఇంత కూడా ఇట్లుంటది అట్లుంటది. బాబు అర్థం చేసుకో, సీల్స్ లేకుండా ఇచ్చారంటే ప్రోడక్ట్ రీచ్ అవ్వడం ఇంపార్టెంట్ అని ఆలోచించారు. లీకేజ్లు అవుతాయి కావచ్చు, కొంతమందికి ఇబ్బంది అవుతుంది కావచ్చు, కానీ ప్రోడక్ట్ తొందరగా రీచ్ కావాలి. చూడండి ఎంత అద్భుతమైన ఆలోచన. దట్ ఈస్ ద రీజన్ మనం చెప్తా అన్కండిషనల్. ఎక్కడ గిట్లుంటే వాన పడితే, చలి పెడితే, ఎండ కొడితే, దోమ కొడితే ఆగిపోయేటో చాలా మంది ఉంటారు. అట్లాంటి వాళ్ళతో కాదు కష్టం డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ చేయడం. రైట్, అర్థమవుతుంది అనుకుంటాను నేను. అట్లాంటి చిన్న చిన్న విషయాలు కాదు, పెద్ద పెద్ద విషయాలు కూడా అన్కండిషనల్. చెయ్యాలి అంటే చెయ్యాలి, అయినా గెలవాల్సిందే అనే విధంగా చేసే కంపెనీ మన కంపెనీ తోటి ఉన్నాం. ప్రొడక్ట్స్ అద్భుతమైన ప్రొడక్ట్స్. స్టార్టింగ్ లో ప్రొడక్ట్స్ నార్మల్ గా కొంచెం ప్యాకింగ్ లేదని, క్వాలిటీ లేదని, అక్కడ గజని సినిమా తెలుగులో ఉన్నది ఇంగ్లీష్లో సేమ్ రాలేదని చాలా మంది కంపారిజన్ చేసుకున్నారు. ప్రొడక్ట్ అట్లా కనబడలేదు, ఇట్లా కనబడలేదు, ప్రొడక్ట్ డాన్స్ చేయలేదు, కొందరు రకరకాలుగా అన్నారు. రైట్, విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరికి. రైట్, ఇప్పుడు చూడండి ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయి. ఎందుకంటే లాక్డౌన్ లో అలా ఉంది. లాక్డౌన్ తర్వాత, లాక్డౌన్ లో షేడ్ ఆఫ్ ప్రీవియస్ కంపెనీ దాని సేమ్ నీడ ఎలా ఉందో అలానే మన ప్రొడక్ట్స్ వచ్చినాయి. కానీ 3 months తర్వాత స్టార్ట్ అయింది మన దగ్గర ప్రొడక్ట్స్. చూడండి ఈ రోజున ఆల్ క్లీన్స్, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్రొడక్ట్. మీ బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని క్లీన్ అయిపోతాయి. రైట్, సిడిఎల్జెడ్, విటమిన్ సి, విటమిన్ డి, లైకోపెన్, జింక్. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి ఎవరైనా సరే చాక్లెట్ లాగా వాడుకోవచ్చు. మన ఇంట్లో ప్రతి ఒక్కరు, అబ్బాయిలందరూ చాక్లెట్లు, అమ్మాయిలు చాక్లెట్లు, పిల్లలు చాక్లెట్లు నేడుస్తూ ఉంటారు. ఇవి ఇవ్వండి, ఎంత తక్కువ రేట్లో మీ పిల్లలకి ఇమ్యూనిటీ పెరిగిపోతుంది. రైట్, బ్యూటిఫుల్ ప్రొడక్ట్స్. రైట్, ఇంకొకటి చూస్తే మీకు యాంటీ స్ట్రెస్ రిలీఫ్ స్ప్రే, అద్భుతమైన ప్రొడక్ట్. గ్లూటథోన్ స్ప్రే, అద్భుతమైన ప్రొడక్ట్. ఎక్సలెంట్ రిజల్ట్స్. ఒక అద్భుతమైన క్వాలిటీ, ప్రీమియం క్వాలిటీ ప్రొడక్ట్స్ విత్ ఎకనామికల్ ప్రైస్. మన బ్యూటీ ప్రొడక్ట్. కాంపిటీషన్ చూస్తే దగ్గరలో ఎవరు మనకు లేరు, మన ప్రీవియస్ కంపెనీ కూడా లేరు. అద్భుతమైన ప్రొడక్ట్లు. అగ్రికల్చర్ ప్రొడక్ట్ చూస్తే పిచ్చి లేపుకుంటారు ఒక్కొక్కరు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, కంపెనీ సూపర్ కంపెనీ, ప్రొడక్ట్స్ అల్టిమేట్. తర్వాత ప్లాన్ చూస్తే ఇంకా మనకు ఒక రకమైన మనిషికి ఎంత టీం వేసుకున్నా సరిపోదు, ఎన్ని లెగ్లు వేసుకున్నా సరిపోదు. 16 వేసుకున్నా ఇంకా 17, 18 కావాలి. ఎందుకు? నా ఇన్కమ్ పెరగాలి, నాకే పెరగాలి. ప్రతి మనిషి లోపల ఒక స్వార్థమైన వ్యక్తి ఉంటాడు. నా లోపల కూడా స్వార్థమైన వ్యక్తి ఉంటాడు. ప్రతి ఒక్క బయట చెప్పడం మనం ఎన్ని చెప్పినా స్వార్థపూరితమైన వ్యక్తి మన లోపల ఉంటాడు, డెఫినెట్ గా ఉంటాడు. నిజానికి కూడా తనకు మళ్ళీ స్వార్థం అని అంటారు. రైట్, మనము డెవలప్ అయిన తర్వాత కూడా వేరే వాళ్ళకి ఇవ్వచ్చు, కానీ మనం డెవలప్ అవుతున్న క్రమంలో ఇంకా పెంచుకోకపోతే, ఇంకా లెగ్స్ వేసుకోకపోతే మనం డెవలప్ కాము వేరే బిజినెస్ ప్లాన్లలో. ఇక్కడ 2 టీంలు, 3వది స్పాన్సర్ చేయడానికి ఛాన్సే లేదు నీకు. 3వది తీసుకోవడానికి అవకాశమే లేదు. కంప్యూటర్ మొత్తుకున్న అది తీసుకోదు. సో ఛాన్సే లేదు, కింద వేయాల్సిందే. నిజంగా నాదు, నేను ఎగ్జాంపుల్ చెప్పాను కానీ అక్కడ బిజినెస్ లో ఉన్నప్పుడు నేను ఏం చేశాను, ఇక్కడ బిజినెస్ లో ఉన్నప్పుడు ఏం చేస్తున్నా అనేది నాకు క్లియర్ గా అర్థమవుతుంది. నా లోపల స్వార్థం కొంత తగ్గింది. చాలా మంది లోపల స్వార్థంగా అవకాశం ఉంది. జస్ట్ 2 leg జనరేషన్ ప్లాన్. చాలా మంది తెలీదు, 2 legs బైనరీ, ఏదో కంపెనీ ఏబిసిడి ఎక్స్వైజెడ్ కంపెనీ మీద అటాక్ జరిగింది, పోయింది అని చాలా మంది ఆ మెసేజ్ పెడుతున్నారు. అది డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్న వాళ్ళు పెడుతున్నారు. నాకు అదే అనిపిస్తున్నట, ఇంత తెలివితేటలు ఉండి ఇండియాలో నంబర్ 1 కంపెనీ అని చెప్పుకుంటున్న కంపెనీలో ఉంటున్న వ్యక్తులకు అసలు డైరెక్ట్ సెల్లింగ్ అంటే తెలుసా లేదా అని అనుమానం వస్తుంది. రైట్, చూడండి కంపెనీలేమో కంపెనీల కంటే అందులో ఉన్న లీడర్స్ కి అర్థం కావట్లేదు. ఫస్ట్ పెద్ద పెద్ద లీడర్స్ ₹1,00,000 తీసుకుంటున్న లీడర్స్ కూడా ఇంకా బిజినెస్ ప్లాన్స్ ఎలా ఉన్నాయని అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఎవరు ప్లాన్ వినట్లేదు, గుడ్డిగా ఇది లేదు అది లేదని చెప్తా ఉంటారు అనమాట. ఎందుకంటే భయం ఏంటంటే వింటే ఇళ్ళకి వచ్చేస్తామని భయం. రైట్, అర్థం చేసుకోండి. అలాంటి భయం కలిగించే ప్లాన్, అద్భుతమైన ప్లాన్, వజ్రాయుధం లాంటి ప్లాన్ మీ చేతిలో ఉంది. యూజ్ ఇట్. మీకు ఏ కంపెనీలో ఉన్నారైనా సరే, కొత్త వాళ్ళైనా సరే, మీకు బిజినెస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. రైట్, దెన్ ఎడ్యుకేషన్. అద్భుతమైన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది మన దగ్గర. ట్రైనింగ్స్ చాలా ఉన్నాయి మన దగ్గర. మనకు ఆల్రెడీ సవిత మేడం ఉన్నారు, కొత్తగా కొంతమంది ట్రైనర్స్ వస్తున్నారు, ఇంకా 4 ట్రైనర్స్ మనకు యాడ్ అయ్యే అవకాశం ఉందని మహేష్ సార్ చెప్పారు. సో మనకు ఎడ్యుకేషన్ అద్భుతంగా ఉంది. లీడర్షిప్ చూసినట్టయితే ఇదే ప్లాన్ ఉన్నాయి, వేరే కంపెనీస్ కూడా ఉన్నాయి.
కానీ వాళ్ళు 4 సంవత్సరాల్లో, 2 సంవత్సరాల్లో, 3 సంవత్సరాల్లో చేసిన గ్రోత్ మనం 1 ఇయర్ లోనే తీసుకొచ్చినాం. ఎలా జరిగింది ఇది అంటే అద్భుతమైన విషయం ఏంటంటే లీడర్షిప్ ఆల్రెడీ వి క్రియేటెడ్ ది సిస్టమ్. మనిషిని కాదు, ఒక వ్యవస్థని క్రియేట్ చేశారు ఇక్కడ. ఆ వ్యవస్థలో గ్రహాన్ని కక్షలో పెడితే గనక ఆ కక్షలో తిరిగితే ఎలా అయితే ఈజీగా సక్సెస్ అయిపోతామో అదే విధంగా ఇక్కడ ఒక సిస్టమ్ క్రియేట్ చేయబడ్డది. ఈ లీడర్షిప్ తోటి చాలా సింపుల్ గా ఈ బిజినెస్ ని మనం లీడ్ చేస్తూ సక్సెస్ అవుతూ వెళ్ళిపోవచ్చు. సింపుల్ గానీ ఈజీ కాదు. ఎందుకంటే కొంతమంది ఎలా అనుకుంటారంటే ఈ బిజినెస్ లో ఆధార్ కార్డు ఇచ్చేసి కథం ఇంకా కేసీఆర్ పెన్షన్ పడ్డట్టు పడుతుందేమో అని ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి రాదు. మీ సీన్ అని ఏంటంటే మీ అప్లైన్ మీ సీనియర్ ఎవరైతే ఎలా చెప్తారో అది వినండి. చాలా మంది ఏమనుకుంటారంటే ఉదాహరణకు ఒక టీచర్ ని తీసుకుంటే కనుక అతను కొన్ని సంవత్సరాలు చదువుకొని టీచింగ్ ఫీల్డ్ కి వచ్చి టీచింగ్ చేస్తాడు. కానీ ఇక్కడికి మాత్రం బిజినెస్ కి వస్తారు, అడుగు పెడతారు, ఆధార్ కార్డు ఇచ్చేస్తారు, బుక్ పెన్ పట్టుకొని పోయి ఇక పక్కలకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటారు. ఏం నేర్చుకోకుండానే పోయి బయట వాళ్ళకి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకేం అర్థం కాదు, మీరేం చెప్పారో మీకే అర్థం కాదు. సో ఏంటంటే మనం ఏం చెప్పాలి, ఎలా మాట్లాడాలి, దేని గురించి మాట్లాడాలని చాలా మంది ఏం ట్రైనింగ్ తీసుకోరు, ఏం చేయకుండా చెప్పేస్తా ఉంటారు. గంటలు గంటలు ఫోన్లో చెప్తారు, గంటలు గంటలు కనబడడం చెప్తుంటారు. మనం వెళ్తా ఉంటే జనాలు మారిపోతా ఉంటారు అనమాట. అలాంటి వాళ్ళు ఏమిటి నెట్వర్క్ మార్కెటింగ్ బాగా నెగిటివ్ ఫేమ్ వచ్చే అవకాశం ఉంది. సో ఏం చెయ్యాలి అనేది మీ సీనియర్ దగ్గర కూర్చోండి. ఎలా మాట్లాడాలి అనేది, ఎలా మాట్లాడాలి, ఎలా వాళ్ళను కన్విన్స్ చేయడం. కన్విన్స్ అంటే ఏదో మసిపూసి మ్యారేజ్ చేయడం కాదు. మనకు వాళ్ళ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తే ఎలాంటి ఆన్సర్ రావాలి, నీకు ఎలాంటి ఆన్సర్ కావాలో అలాంటి క్వశ్చన్స్ అడగాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓపెన్ ఎండ్ క్వశ్చన్స్ అడగద్దు. సో దట్ ఈస్ కాల్డ్ లీడర్షిప్. లీడర్షిప్ అలా మనం బిల్డ్ చేయాలి. సో మన దగ్గర ప్రొడక్ట్స్ చూసినట్టయితే హెల్త్ కేర్, పర్సనల్ కేర్, హోమ్ కేర్ మెయిన్. దానిలో హెల్త్ ఫుడ్, బ్యూటీ కేర్, హెయిర్ కేర్, అగ్రి కేర్, ఓరల్ కేర్ అద్భుతమైన ప్రొడక్ట్స్ ఉన్నాయి. నాకు తెలిసి ప్రొడక్ట్స్ వాడిన వాళ్ళందరూ ఫిదా అయిపోతున్నారు. సో 9 ways ఆఫ్ ఇన్కమ్ ఉంది మనకి. అందులో సేవింగ్స్ అండ్ కన్జంప్షన్ 10 నుంచి 30% ఉంటుంది. ఎవరైనా ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు ఒక 130 రూపాయల ప్రోడక్ట్ ని, దాదాపు 130 రూపాయల ప్రోడక్ట్ ని 100 రూపాయల వరకు రఫ్లీ కొద్దిగా అటు ఇటుగా తీసుకునే అవకాశం ఉంది. సో మనకు దీన్ని ఏమంటామంటే సేవింగ్స్ అండ్ కన్జంప్షన్ కానీ లేదా డిస్కౌంట్ అంటాం. ఆఫర్స్ ఉంటాయి. కొత్త వాళ్ళు జాయిన్ అయినప్పుడు 2,500 పైగా ఆ నెలలో ఉన్న ఆఫర్ తీసుకుంటే కనుక 10% ప్రోడక్ట్ ఫ్రీ తోటి జాయిన్ కావచ్చు. కన్సిస్టెన్సీ ఆఫర్ ఉంటుంది. 2,500 మనం 4 నెలలు కంటిన్యూ పర్చేజ్ చేసినట్టే 5వ నెల మనకి 1,800 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ రావడం జరుగుతుంది. ఎవరైనా కరెక్ట్ గా ప్లాన్ చేసుకుని బిజినెస్ లో సీరియస్ గా ఉన్న వాళ్ళు, సీరియస్ గా ఈ బిజినెస్ చేసే వాళ్ళు కన్సిస్టెన్సీకి వెళ్ళండి. ఎందుకోసం అంటే మీరు నెలకు ఒక 10-15 ప్లాన్లు చెప్పారంటే ఆ 10-15 ప్లాన్ లోపల కొంతమంది జాయిన్ అవుతారు, కొంతమంది జాయిన్ కారు. కొంతమంది జాయిన్ కాని వ్యక్తులందరికీ మనం గనక కొన్ని ప్రొడక్ట్స్ ఆఫర్ చేస్తే మన కన్సిస్టెన్సీ ఆఫర్ ఆటోమేటిక్ అయిపోతుంది. రైట్, అర్థమవుతుంది అనుకుంటాను. రీపర్చేజ్ ఆఫర్ ఉంది. ఎవరైతే మళ్ళీ మళ్ళీ పర్చేజ్ చేస్తారో వాళ్ళకి కొంత ప్రొడక్ట్స్ ఫ్రీ వస్తాయి. తర్వాత లక్కీ డ్రా ఆఫర్ కూడా ఉంది. ఇవన్నీ మీ సీనియర్స్ అడిగి తెలుసుకోండి. బిజినెస్ బిల్డింగ్ బోనస్. ఎప్పుడైతే మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తారో ఏ టీమ్ లో 500 బీవీ, పి టీమ్ లో 500 బీవీ, రఫ్ గా 3 బీవీ అనుకుందాం. 3 బీవీ కనుక 3 రూపాయలు కనుక ఒక బీవీ వస్తుందని రఫ్ లెక్కేసుకుంటే 2.5 నుంచి 3 వరకు ఉంటుంది. నేను 3 కొద్దిగా ఎక్కువనే చెప్తాను. ఎందుకోసం అంటే ఎక్కువ వేసుకుంటే తక్కువ వేసుకోవడం బెటర్, ఎక్కువ వేసుకోవడం బెటర్. అందుకే 3 రూపాయలు ఎక్కువ పట్టుకోండి అంటాను. సో 1,500 రూపాయల బిజినెస్ ఏ టీమ్ లో, 1,500 రూపాయల బిజినెస్ బి టీమ్ లో కనుక చేసినట్టయితే మనకు 500 బీవీ మ్యాచ్ అయ్యిందంటే మనకు బిజినెస్ బిల్డింగ్ బోనస్ వస్తుంది. ఈ బిజినెస్ బిల్డింగ్ బోనస్ అనేది మనకు కంపెనీ మనకు 30% 5% ఇస్తుంది. 5% ఇస్తుంది. సో కంపెనీ యొక్క టర్న్ ఓవర్ 6 నుంచి 5% మనకి ఇస్తుంది. నెక్స్ట్ ఈస్ టీమ్ బిల్డింగ్ బోనస్. 2,500 బీవీ అంటే 7,500 రూపాయల బిజినెస్ ఏ టీమ్ లో, 7,500 రూపాయల బిజినెస్ బి టీమ్ లో కనుక చేసినట్టయితే మన విన్ఫినిటిస్ట్ అంటారు. ఇక్కడ మనకు 30% టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది. అంటే అర్థం ఏంటంటే 2,500 బీవీ రావాలంటే 7,500 టర్న్ ఓవర్ చేయాలి. 7,500 టర్న్ ఓవర్ ఎవరు ఒక పర్సన్ కొనుక్కోడు. అందులో ఓ 10 మందో 5గురో 6గురో కలిసి తీసుకునే అవకాశం, వాళ్ళ ఇంట్లో కావాల్సింది తీసుకుంటే ఇంత టర్న్ ఓవర్ అవకాశం ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ కాల్డ్ టీమ్ బిల్డింగ్ బోనస్. మన టీమ్ స్టార్ట్ అయింది అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. మన టీం చేసిన టర్న్ ఓవర్ ద్వారా మనకు డబ్బులు వస్తుంది కాబట్టి మనకు టీమ్ బిల్డింగ్ బోనస్ అని మనం దీన్ని అనడం జరుగుతుంది. రైట్, టీమ్ బిల్డింగ్ బోనస్. నెక్స్ట్ వన్ ఈస్ లెవెల్ అచీవ్మెంట్ బోనస్. 25,000 బీవీ అంటే 75,000 రూపాయలు అనుకోవచ్చు రఫ్ గా. ఇక్కడ మనని బ్రోంజ్ డైరెక్టర్ అంటారు. బ్రోంజ్ డైరెక్టర్ కావాలంటే 75,000 రూపాయల టర్న్ ఓవర్ ఏ టీమ్ లో, 75,000 టర్న్ ఓవర్ బి టీమ్ లో. బీవీల విధంగా చూసినట్టు ఇది 25,000. ఒకవేళ 50,000 బీవీ చేసామంటే 2 పాయింట్స్ వస్తాయి ఇక్కడ లెవెల్ అచీవ్మెంట్ బోనస్ లో. అంటే ఇక్కడ ఏదైతే మనం మ్యాచింగ్ చేస్తున్నామో అది ఎన్ని పెరిగితే అన్ని పాయింట్స్ అని కౌంట్ చేస్తాం.
ఇదేమో బిజినెస్ అంటాం. ఇక్కడ మనకు 10% కమిషన్ వస్తుంది. 10% అంటే కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 10% తీసి మనందరికి ఇవ్వడం జరుగుతుంది ఈ పాయింట్స్ వచ్చే వరకు. నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్ఫినిటీ బోనస్. ఇన్ఫినిటీ బోనస్ అంటే 50,000 బీవీ. 50,000 బీవీ అంటే ₹1,50,000 టర్న్ ఓవర్ ఏ టీమ్ లో, ₹1,50,000 టర్న్ ఓవర్ బి టీమ్ లో అనుకోవచ్చు. ఇక్కడ సిల్వర్ డైరెక్టర్ అంటారు. దిస్ ఈస్ ద డ్రీమ్ లెవెల్ ఇన్ దిస్ బిజినెస్. ఇన్ఫినిటీ బోనస్ కొట్టడమే టార్గెట్. కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా చెప్తున్నాను, డిస్ట్రిబ్యూటర్స్ గుర్తుపెట్టుకోండి, సిల్వర్ కావడమే మీ యొక్క టార్గెట్. బ్రాంజ్ డైరెక్టర్ మీ టార్గెట్ కాదు, సిల్వర్ కొట్టాలి. సిల్వర్ కొట్టడం ఒక నెలలో కూడా కొట్టచ్చు కరెక్ట్ గా పనిచేస్తే. లేదంటే 3 నెలలు ప్లాన్ చేసుకోండి, పర్ఫెక్ట్ గా 3 నెలలు ప్లాన్ చేసుకోండి. నేను ఎప్పుడైనా ఏం చెప్తానంటే కరీంనగర్ నుండి హైదరాబాద్ కి 4:30-5 గంటలు వెళ్ళొచ్చు. 6 గంటలు అనుకుందాం, కొద్దిగా లేట్ అవుతే. ఇంకా కొద్దిగా లేట్ అయితే 7 గంటలు అనుకుందాం. చాలా మంది 8, 9, 10 గంటలైనా రావట్లేదు అంటే దాని అర్థం ఏంటంటే మనము సరైన రూట్ ఫాలో కావట్లేదు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీరు కూడా 3 to 6 months లోపలనే మీరు ఇంకా సిల్వర్ కావట్లేదు అంటే మీ అప్లైన్ దగ్గర కూర్చోండి, పెన్ను పేపర్ పెట్టి మీ స్ట్రక్చర్ వేసుకొని నేను ఎక్కడ తప్పు చేస్తున్నానని అడగడం వెరీ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. ఎందుకోసం అంటే మీరు సరైన రూట్ లో లేరు, మీరు మీ అప్లైన్ కాకుండా మీ ఇష్టంలో బిజినెస్ మీరు చేసుకుంటున్నారని దాని అర్థం. తప్పు పట్టుకోకండి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను కూడా అట్లా చేశాను, నేను కూడా చాలా తప్పులు చేశాను. తర్వాత అర్థమైంది, ఎందుకంటే నాకే తెలుసు అని మనకు ఉంటుంది, అది కరెక్ట్ కాదు. ఎలా కరెక్ట్ గా బిజినెస్ చేయొచ్చో మనం మన ప్లేన్ దగ్గర కూర్చొని నేర్చుకుందాం. ఎందుకంటే ఇలా మొహమాట పడాల్సిన అవసరం లేదు. డబ్బులు కావాలి కానీ మనకు కావాల్సింది డబ్బులు కావాలంటే ఏదైనా చేయడానికి రెడీ. సో మనం నేర్చుకోవడానికి రెడీ ఉందాం. 20% ఇస్తుంది కంపెనీ ఇన్ఫినిటీ బోనస్. అందరు వచ్చారు అనుకుంటున్నాను. బెటర్ 18 people వచ్చారు, వెరీ గుడ్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ మీకు అందరికి స్టార్ట్ అయ్యే ముందు ఒక చెప్పేది ఏంటంటే, డోంట్ మిస్ దిస్ జూమ్ సెషన్ మిస్ కాకండి. ఎందుకోసం అంటే మనకి ఎక్కడో ఒక ప్లేస్ లో మనకు ఒక మోటివేషన్ దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం మన టీం ని మనం కరెక్ట్ గా ఉంచాలంటే మీటింగ్స్ లోపల వస్తేనే మన టీం మీ యొక్క యువర్ గ్రోత్ విల్ బి బేస్డ్ ఆన్ ది మీటింగ్స్. యూ హావ్ టు గ్రో యువర్ టీమ్ బిట్వీన్ ది మీటింగ్స్. మీటింగ్ టు మీటింగ్ మీ యొక్క బిజినెస్ యొక్క గ్రోత్ అనేది ఏర్పడుతుంది. ఒక మీటింగ్ నుంచి ఇంకొక మీటింగ్ కి మీ యొక్క బిజినెస్ గ్రోత్ అనేది తెలుస్తుంది. ఎలా అంటే యువర్ టీమ్ సైజ్ విల్ ఇంక్రీజ్ ఇన్ ద మీటింగ్స్. సో మీటింగ్ లోనే మనకు చెప్పిన ప్లాన్ లో అందరినీ మనం జూమ్ కి ఇవ్వాలి. జూమ్ జరుగుతుందంటే దానికి ఒక గంట ముందు ఒక 10 ఫోన్లు చేసి ఉండాలి మనం. డెఫినెట్ గా కనీసం 10 ఫోన్లు కూడా వేయలేదు మీరు అంటే మీరు లీడర్ అవ్వడం ఎట్లా అవుతారో ఒకసారి ఆలోచించండి. ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నానంటే దిస్ ఈజ్ ఆల్ ఇంపార్టెంట్, నాట్ ఓన్లీ ఫర్ న్యూ పీపుల్. ఒక లీడర్ కూడా మనకు ఇది ఇంపార్టెంట్. మనం కాల్స్ చేస్తూ ఉంటే నేను ఒక చిన్న పాయింట్ మధ్యలో చెప్పేసి మనం వెళ్ళిపోదాం. చాలా మంది ఏంటంటే మీటింగ్స్ కి లాక్ చేసుకోలేకపోతారు. వాళ్ళని ఒక ప్రాస్పెక్ట్ ని లాక్ చేసుకోలేకపోతారు. అంటే పిలుస్తా ఉంటారు, మన రాడు, 10 సార్లు పిలిచిన రాడు. ఎందుకు రావట్లేదు అంటే మనం పిలిచే పద్ధతిలో తప్పు ఉంటుంది. ఒక 2 days బిఫోర్ మనం ఏం చెప్పాలి, సండే నాడు మీటింగ్ ఉంటుంది, ఏ ప్రోగ్రామ్ పెట్టుకో, ఆ రోజు నువ్వు ఖచ్చితంగా రావాలి. 1 hour బిజినెస్ చేయకుండా రావాల్సిందే అని చెప్తే ఏమవుతుంది, అట్లా ఇన్విటేషన్ అలా ఉండాలి. మీకు కావాలంటే నేను పర్సనల్ వేరే దాంట్లో వాళ్ళు నేర్చుకుందాం. చాలా గుర్తొచ్చింది కాబట్టి చెప్పేశాను. రైట్, ఇన్ఫినిటీ బోనస్ మనకు ఇక్కడ సిల్వర్ డైరెక్టర్ అవుతున్నాం. ఇది చాలా సింపుల్. 1,50,000 బిజినెస్ ఏ టీంలో 3 లక్షల బిజినెస్ కనుక మీరు రూపాయల్లో చేసినట్టయితే ఈ యొక్క ఇన్ఫినిటీ బోనస్ అనేది వస్తుంది. 20% వస్తుంది. మీరు సిల్వర్ డైరెక్టర్ అవుతారు. ఎవరైతే సిల్వర్ డైరెక్టర్ కాలేదో, ఈ బిజినెస్ లో ఎవరైతే కాలేదో ఫ్రెండ్స్, ఈ మంత్ మీ టార్గెట్ సిల్వర్ డైరెక్టర్ పెట్టుకోండి. ఎందుకోసం అంటే సిల్వర్ డైరెక్టర్ అవడం పెద్ద కష్టమైన పని కాదు. కాకపోతే యూ హ్యావ్ టు డ్రా యువర్ ప్లాన్. మీ పెన్ను పేపర్ పెట్టి మీరు స్ట్రక్చర్ గీసి ఆ స్ట్రక్చర్ లో ఎక్కడ ఎవరు ఎంత పీవీ తీసుకురావాలనేది పర్ఫెక్ట్ ప్లాన్ చేసుకోండి. అది సేల్స్ ద్వారా వస్తుందా, అది బిజినెస్ ద్వారా వస్తుందా, స్పాన్సరింగ్ ద్వారా వస్తుందా, కన్సిస్టెంట్ ద్వారా వస్తుందా, ఎలా వస్తుంది అనేది కూడా మీరు ప్లాన్ చేసుకోండి. ఎవ్రీథింగ్ హ్యాస్ టు పుట్ ఆన్ పేపర్. ప్రతిదీ పేపర్ పెట్టాల్సిందే. మంత్ స్టార్టింగ్ లోనే మీరు ఎక్కడి నుంచి ఎంత వస్తానో పెట్టుకోవాలి. దాన్ని మళ్ళీ ఎంత తీసుకుంటాం. ఉదాహరణకు మన 50,000 బీవీ కనుక మన ఇన్ఫినిటీ బోనస్ మనకు ఏ టీమ్ లో రావాలంటే అక్కడ ఒక బ్రోంజ్ డైరెక్టర్ బ్రేక్ కావాలి. ఎవరు బ్రోంజ్ డైరెక్టర్ బ్రేక్ అవుతుందో చూసుకుని అతని దగ్గర మనం కాన్సన్ట్రేట్ చేస్తాం. అతని దగ్గర 10 మంది ఇన్ఫినిటీస్ట్లు వస్తే కనుక మనకు ఆటోమేటిక్ గా మనకు బ్రోంజ్ డైరెక్టర్ అవుతారు. ఆ 10 మంది ఇన్ఫినిటీస్ట్లు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు నెలంతా కలిపి 3+3 6 కన్సిస్టెన్సీలు తేయగలిగితే ఆటోమేటిక్ అయిపోతుంది. లేదు అంటే ఆ కన్సిస్టెన్స్ బిజినెస్ నార్మల్ కూడా చేయగలిగితే సరిపోతుంది. వెరీ సింప్లెస్ట్ టాస్క్ అర్థం చేసుకుంటే. రైట్, ఐ థింక్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. రైట్, నెక్స్ట్ వన్ ఈజ్ అన్లిమిటెడ్ కార్ ఫండ్. అన్లిమిటెడ్ కార్ ఫండ్ అనేది 50,000 బిజినెస్ ఏదైతే వాల్యూమ్ ఉందో
అది డబ్బులు చూసినట్టయితే 1,50,000 బిజినెస్ 1,50,000 బిజినెస్ చూసినట్టయితే కంటిన్యూ కాన్సిక్యూటివ్ మంత్స్ అంటే 3 నెలలు కంటిన్యూగా మనం కనుక చేసినట్టయితే మనకు కార్ ఫండ్ వస్తుంది. ఇక్కడ మనని ప్లాటినం డైరెక్టర్ అంటారు. ప్లాటినం డైరెక్టర్ మనకు కార్ ఫండ్ వస్తుంది. సో ఎవరైతే మీరు సిల్వర్ డైరెక్టర్స్ ఉన్నారో వాళ్ళు విత్ ఇన్ షార్ట్ పీరియడ్ కార్ ఫండ్ కొట్టేయాలి, కార్ తీసేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ బిజినెస్. ఎందుకంటే బిజినెస్ కావట్లేదు అనేది ఏం ఉండదు. మనకు ఫస్ట్ మన లోపల ఒక జీల్, ఒక పట్టుదల ఉంటే మీరు సిల్వర్ డైరెక్టర్ కాకుండా మిమ్మల్ని ఎవరు దేవుడు దిగచ్చిన మిమ్మల్ని ఆపలేడు, రైట్? సో నెక్స్ట్ వన్ ఈస్ అన్లిమిటెడ్ హౌస్ ఫండ్. ఇదే బిజినెస్ ని కనుక 6 నెలలు మీరు కంటిన్యూ చేసినట్టయితే కాన్సెక్యూటివ్ మంత్స్ ఎమరాల్డ్ డైరెక్టర్ అంటారు. కంపెనీ 5% టర్న్ ఓవర్ 5% కంపెనీ టర్న్ ఓవర్ నుంచి హౌస్ ఫండ్ కి ఇస్తుంది. ఇక్కడ ఎమరాల్డ్ డైరెక్టర్ అంటున్నాం. హౌస్ ఫండ్ కూడా ఎలిజిబుల్ కావచ్చు కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే. అందుకే నేను ఏమంటున్నానంటే మన సక్సెస్ మన మీద లేదు. మనం సక్సెస్ కావాలంటే మన అప్లైన్ చేతిలో ఉంది. మన అప్లైన్ ఉదాహరణ చూసినట్టే ప్రశాంత్ సార్ దగ్గర కూర్చోండి, ఏం చేయాలి ఈ నెల అనేది మనము పేపర్ మీద పెట్టాలి. ఎలా చేయాలని తను సబ్మిట్ టు యువర్ అప్లైన్, అదర్వైజ్ బిజినెస్ లో సక్సెస్ అవ్వడం అస్సలు పాసిబుల్ కాదు. సో అన్లిమిటెడ్ హౌస్ ఫండ్ మన బ్యూటిఫుల్ ఇన్కమ్ ఇంటి కోసం. నెక్స్ట్ వన్ ఈజ్ లగ్జరీ బోనస్. ఎవరైతే 4 ఇన్ఫినిటీ బోనస్ పాయింట్స్ కొడతారో, 4 ఇన్ఫినిటీ బోనస్ పాయింట్స్ కొట్టాలంటే 4 సిల్వర్ డైరెక్టర్ కావాలి. అంటే ఇక్కడ సింపుల్ అర్థం ఏంటంటే మనం ఎలా సిల్వర్ డైరెక్టర్ అయ్యామో అలా 4 కనుక ట్రైనింగ్ ఇప్పించగలిగితే, 4 సక్సెస్ చేయగలిగితే విన్ విన్ గేమ్. మనము 4 గెలిపిస్తే మనం ఆటోమేటిక్ గా అన్ని ఇన్కమ్స్ కొట్టినట్టే, 9 ఇన్కమ్స్ వచ్చేసినట్టే లెక్క. నెక్స్ట్ డే స్పాన్సర్ సపోర్ట్ బోనస్ కూడా ఆటోమేటిక్ వచ్చేస్తా. అంటే ఏంటి, 4 సక్సెస్ చేయగలిగారు ఎవరు ఆ వ్యక్తులు మీరు ఫైండ్ అవుట్ చేసి మీ టీంలో సక్సెస్ డ్రీమ్స్ ఉన్న వ్యక్తి, కసి కొద్ది పనిచేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ 4 దగ్గర కనుక మీరు సరిగా వాళ్ళ ఏ టీం కావచ్చు, బీటింగ్ కావచ్చు, ఏ టీం అన్న కావచ్చు, వాళ్ళ దగ్గర కరెక్ట్ పాయింట్ అవుట్ చేసుకుని కనుక మనం పనిచేస్తే. ఎందుకంటే మనం ఏం చేస్తామంటే నీళ్ళ దగ్గరికి గుర్రం తీసుకెళ్ళచ్చు కానీ తాగిపించలేమంటాంగా. అట్లా మనం ఎవరినైనా ఏమని చేయొచ్చు కానీ వానికే లేదు సిల్వర్ డైరెక్టర్ పోవాలని. మనం ఎట్లా తీసుకుపోగలుగుతాం? చేయలేం. కాబట్టి ఏంటంటే ఆ కసి కొద్దున్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, అందుకోసం ఏమంటారంటే, నేను ఇంతకు ముందు ఉన్న ఒక అమెరికన్ కంపెనీలో వర్క్ చేసినప్పుడు ఏమనేదంటే అందులో ఒక స్టాండర్డ్ డైలాగ్ చెప్పేది ఏంటంటే, ముస్కిల్ చీజే కర్తే లేకిన్ ఆసాన్ లోగం కే సాత్ కర్తే. అంటే ఏంటంటే అసలు మనిషే కష్టం ఉన్నాడు, వాడే మన మాట విన్నాడు. వినకపోతే ముస్కిల్ చీజే కర్తే హై లేకిన్ ఆసాన్ లోగం కే సాత్ కామ్ కర్తే హై. ఈజియెస్ట్ పీపుల్ తోటి పని చేద్దాం కానీ టఫెస్ట్ పని చేద్దాం. అసలు మనిషే టఫ్ అయితే మనం ఏం చేస్తాం బిజినెస్ ఇంకా. సో ఎందుకంటే లాంగ్ డ్రీమ్ ఉన్న వాళ్ళకు కసి కొద్ది పని చేయాలి, జీవితంలో సాధించాలి అనేవంటి వ్యక్తులను ఫైండ్ అవుట్ చేయండి. అలాంటి వ్యక్తులతో మీరు టైం పెట్టండి. డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం, వెరీ ఇంపార్టెంట్. అలాంటి వ్యక్తులతో పెట్టండి, వాళ్ళకి ఎక్కువ టైం ఇవ్వండి. వాళ్ళతో పని చేస్తే మీకు అలాంటి డ్రీమ్ ఉన్న వాళ్ళని గుర్తిస్తే, వాళ్ళకి ఏం కోరికలు ఉన్నాయి, కళలు ఉన్నాయి, 1 గంట 2 గంటలు మాట్లాడితే వాళ్ళే చెప్పేస్తారు. అలాంటి డ్రీమ్స్ లేని వ్యక్తులతో మనం పని చేస్తే మనము కూడా అలానే అయిపోతాం. సో మనం అలాంటి డ్రీమ్స్ ఉన్న వ్యక్తులతో మనం పనిచేయడానికి టీమ్ లో చాలా మంది ఉంటారు, 100 మంది ఉంటారు. బట్ వీ హావ్ టు వర్క్ విత్ ద డ్రీమర్స్. ఎందుకంటే సంవత్సరం అంతా పనిచేసిన తర్వాత ఈయన బిజినెస్ ఇన్స్పెక్ట్ ఇంట్లో పడుకుంటాడు. ఆ పడుకున్న వ్యక్తితో మనం పనిచేసి 1 ఇయర్ ఆయన పడుకుంటాడు, తర్వాత మనం పడుకుంటాం. సో ఫైండ్ అవుట్ ద పీపుల్ హూ ఆర్ డ్రీమర్స్, హూ ఆర్ హ్యావింగ్ బర్నింగ్ డిజైర్స్. ఎవరైతే ఆపుకోలేని, తట్టుకోలేని, ఎట్లా కసి కొద్ది పనిచేస్తున్నారు, అన్కండిషనల్, అన్వేవరింగ్. చిన్న దానికి వస్తే ఇది బాగాలేదంటే ఇంట్లో పడుకుంటే, అది బాగాలేదంటే ఇంట్లో పడుకుంటూ, ఇది వచ్చింది, చలి పెట్టింది, గాలి పెట్టింది, వాన కొట్టింది, తర్వాత చీమ కొట్టింది, దోమ కొట్టింది అంటే మీటింగ్లకు రారు మన వాళ్ళు. కొంతమంది ఎవరిని ఏమంటానికి లేదు. మనం మీటింగ్ అంటే మీటింగ్లు ఉంటాం, ఇంట్లో ఫంక్షన్ ఉంటుంది, ఫస్ట్ మీటింగ్లు ఉంటాం. అలాంటి రాత్రి 9 అయినా ఇంటికి పోబుద్ది కాదు, ఇంకా ప్లాన్ ఇవ్వడం చెప్పించుకుంటే బాగుండు అనిపిస్తుంటది. అలాంటి వ్యక్తులతో మీరు పనిచేయండి. అర్థమవుతుంది అనుకుంటాను, అర్థమైంది అనుకుంటాను. ఎందుకంటే మీటింగ్ లో లేని వ్యక్తులతో మనం పనిచేయడం చాలా కష్టం. ఎందుకోసం అంటే బ్రెయిన్ చూడండి, ఆలోచించండి. మీరు దున్నిన అనుకోండి, మంచి భూమి బాగా చదును చేసి బాగా దున్నిన భూమిలో విత్తనాలు సరిగేయాల్సిన అవసరం లేదు. ఆకాశంలో కిసిరేసినా కూడా అది వచ్చి పడి మొలకెత్తుతుంది. ఎందుకు? అక్కడ భూమి అంత బాగా చదును చేసి ఉంది. ఆ చదునేని భూమి లోపల మీరు విత్తనాలు జాగ్రత్తగా పెట్టినా మొలకెత్తే పరిస్థితి లేదు. మీ టీం ఎవరైతే మీటింగ్లకు వస్తారో ఫర్మ్ మైండ్ ఉంటది, ఆల్రెడీ దున్ని చదును చేసి పద్ధతి ప్రకారంగా తయారు చేసిన భూమి ఉంది. వాళ్ళతో మీరు ఎంతైనా పని చేసుకోండి, మీకు సక్సెస్ వస్తుంది. మీటింగ్ కి రాని వ్యక్తి దున్నని భూమితో సమానం. దున్నని భూమి ఉన్న వాళ్ళతో మనం ఎంత పని చేసినా, మీరు ఎన్ని సీడ్లు వేసినా మొలకెత్తవు, మొలకెత్తినా సరిగా మొలకెత్తవు. సో డోంట్ వేస్ట్ యువర్ టైం. నేను చెప్తున్న సజెషన్ ఎందుకు చెప్తున్నానంటే, ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనం డ్రీమర్స్ తోటి వర్క్ చేయాలి, డ్రీమ్ ఉన్న వ్యక్తులతో పని చేయాలి. పడుకున్న వ్యక్తులతో పడుకుంటే మనం కూడా పడుకుంటాం.
అందుకోసం మోటివేట్ చేసి కసికొద్ది పని. అంటే రోజు పొద్దున్న లేసి కిక్ స్టార్ట్ బండ్లతో కాదు, మనం ఆటో స్టార్ట్ ఓలకాలే కిక్ కొడితే కానీ చాలు కాదు, మన డిస్ట్రిబ్యూటర్ కూడా కిక్ కొడితే కానీ చాలు కాడు, ఆటో స్టార్ట్ నాకు నేనే చేద్దాం. పొద్దున్న లేసి పరిగెత్తుకుని అసిస్టోళ్ళతో మనం పని చేద్దాం. పడుకున్న లేపి పని చేస్తే మెల్లమెల్లగా లేపి 10 రోజులు మనం కూడా పడుకుంటాం వాళ్ళతో పాటు. సో నేను ఎందుకు ఇంత స్ట్రాంగ్ గా చెప్తున్నానంటే, కొంతమందికి బాధ అనిపించినప్పటికీ సారీ ఫ్రెండ్స్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మన డ్రీమ్స్ మన కళలు నెరవేర్చుకోవాలంటే మనం బాగా పనిచేయాల్సిందే. అది వేరే బిజినెస్ ఒక 10 లక్షల రూపాయలు పెట్టి ఉంటే పడుకుంటాడా? పొద్దున 9కి లేచి ఉరకడు, రాత్రి 10 దాకా కూడా బిజినెస్ చేయడు. ఇక్కడ అడిగేటోళ్ళు ఎవరు లేరు కాబట్టి ఏంటంటే ఏం పెట్టుబడి పెట్టలేదు. ఏం పెట్టుబడి పెట్టినావు? నీ డ్రీమే నీ పెట్టుబడి. ఆ డ్రీమ్ పెట్టుబడి పెడుతుంది, లేకపోతే పడుకుందాలే అనుకునే వ్యక్తులు చాలా ఉన్నారు. సో బీ సీరియస్ ఇన్ ది బిజినెస్. బాగా టార్గెట్ పెట్టుకుని పనిచేయండి. రైట్. మీ కళలు కోరికల్ని నెరవేర్చుకోవడానికి, మీ కళల కోరికలు నెరవేర్చుకోవడానికి 3 నెలల సిల్వర్ కొట్టలేకపోతే కష్టం అవుతుంది. సో ప్లాన్ ఇట్ ఇన్ జస్ట్ 3 months. 3 months లో కావట్లేదు అంటే కూడా మీరు మీ అప్లైన్ తోడు కూర్చోండి. అదే చెప్తుంది, దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ టెలింగ్ యూ. మీరు అప్లైన్ తోడు కూర్చోండి ప్లాన్ చేయండి. ప్లాన్ చేయకుండా మనకు పని చేసుకొని నాకే అన్ని తెలుసు అనుకుంటే కష్టం. అలా చేయడానికి చాలా కష్టం. కొత్త రేటుకొని హైదరాబాద్ వెళ్ళినట్టు ఉంటది. సో లగ్జరీ ఫండ్. లాస్ట్ వన్ ఇస్ స్పాన్సర్ సపోర్ట్ బోనస్. ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఇన్కమ్. ఎవరైతే బిజినెస్ లో వన్ సైడ్ గ్రో తక్కువ, బిజినెస్ లో టైం పెట్టక ఇంట్లో ఉండి కూడా ఉండాలనుకున్న వాళ్ళకి కూడా కొద్దిగా డబ్బు ఇవ్వాలని మన కంపెనీ అనుకుంది. మనం ఎక్కువ స్పాన్సర్ ఇస్తే, వాళ్ళు డబ్బులు సంపాదిస్తే, మనకి ఇన్కమ్ రాకపోతే గనక వాళ్ళ ఇన్కమ్ నుంచి మనకు వచ్చే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, స్పాన్సర్ సపోర్ట్ బోనస్ కూడా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఇన్కమ్. సిల్వర్ డైరెక్టర్ అయ్యే లోపల నేను ఇంకొక చెప్తాను. మీ మై రెఫరల్స్ అనే ఒకటి ఉంటుంది. మొబైల్లో మీ మై రెఫరల్స్ ఓపెన్ చేయండి. డిస్ట్రిబ్యూటర్స్ చెప్తున్నాను. అక్కడ మీకు 20 కంటే తక్కువ కనబడితే మీరు సరిగా బిజినెస్ చేస్తలేరని లెక్క. 20 రిఫరెన్స్ మీ టీమ్ లో ఇప్పటికీ సిల్వర్ డైరెక్టర్ అయ్యేసరికి 20 రిఫరెన్స్ లేవంటే మీరు బిజినెస్ ని సరిగా బిల్డ్ చేయట్లేదు అని అర్థమవుతుంది. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఎవరిని బాధ పెట్టడానికి కాదు. దిస్ ఈస్ ద, ఇక్కడ బాస్ లేడు, అందుకే ఫ్రీడమ్ బాగుంటుంది. కాబట్టి చాలా మంది ఏంటంటే మనకు బాసిజం నేర్పిందంటే 9 గంటలకు ఆఫీస్కి వెళ్ళిపోతే బాస్ తిడతాడు అని మనకు తెలుసు. కాబట్టి మనము 9 గంటలకు వెళ్ళిపోతాం. ఇక్కడ 9 గంటలకు ప్లాన్కి వెళ్ళిపోతే మన అప్లైన్ తిట్టడు. కాబట్టి చాలా మంది ప్లాన్కి వెళ్ళరు. సో అక్కడ నేను ఏం చెప్తున్నానంటే, మనం వీ హావ్ టు డెవలప్ బాసిజం. మనం ఒక బాస్ లాగా ఒక అప్లైన్ పెట్టుకోవాలి. నన్ను అడుగుతాడు అని భయపడేటట్టు మనకు ఉండాలి, కొంచెం ఉండాలి. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కొంచెం స్ట్రాంగ్ గా నేను చెప్తున్నాను. ఫ్రెండ్స్, దీస్ ఆర్ ఆల్ ది మార్క్స్. మీరు డెవలప్ కావాలంటే మీకు మార్క్స్ అనమాట ఇవన్నీ. ఫ్రెండ్స్, ఇది వెరీ ఇంపార్టెంట్. నేను చెప్పిన ప్రతి విషయం కూడా మీరు యూ హావ్ టు ఫాలో ఇట్. అన్కండిషనల్ ఉండాలి, అన్వివరంగా ఉండాలి. చిన్న విషయాలకు భయపడద్దు. తుమ్మినానికి దగ్గినానికి భయపడుతూ కూర్చుంటే బిజినెస్ సక్సెస్ గారు. రైట్. పర్సనల్ బీవీ ఎవరైతే 4,000 చేస్తారో వాళ్ళకి 200 క్యాష్ అవార్డు ఉంటుంది. 10,000 చేస్తారో వాళ్ళకి 500 ఉంటుంది. దీన్ని పెద్ద ఎక్కువ పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఎందుకోసం అంటే ఈ టైప్ లో ప్రతి ఒక్కరు చేయాలని లేదు. బోనస్ కావాలని ఈ విధంగా కాకుండా మనం డబ్బులు ఆ విధంగా కొడదాం. రైటర్ సపోర్ట్ బోనస్ ఉంటుంది. ఎవరైతే 1 ఇన్ఫినిటీ బోనస్ నుంచి 4 ఇన్ఫినిటీ బోనస్ పాయింట్లు కొడతారో వాళ్ళకి రైటర్ సపోర్ట్ బోనస్ అడిషనల్ ఇన్కమ్ ఇస్తుంది కంపెనీ. రైట్. తర్వాత ఎవరైతే క్రోన్ డైరెక్టర్ అవుతారో వాళ్ళకి 50,000 క్యాష్ అవార్డు ఉంటుంది. రైట్. ఇది మార్చ్ వరకు ఉంది మనకు ఇది. రైట్. మొత్తం చూసినట్టయితే 84% ఇన్కమ్ మనం అంటాం. కాకపోతే ఇలా కాకుండా మనం కరెక్ట్ గా ప్లాన్ చేసి చెప్పినట్టయితే కనుక 38% మనకు విన్ఫినిత్ కంపెనీ 38% ఇన్కమ్ ఇస్తుంది. 100 రూపాయలు కనుక మీరు ఖర్చు పెడితే 38 రూపాయలు మనలాంటి డిస్ట్రిబ్యూటర్స్ అందరికి రిటర్న్ వస్తుంది. దిస్ ఈస్ ద హైయెస్ట్ ఫిగర్ ఇన్ దిస్ కంట్రీ. నాకు తెలిసి ప్రపంచంలో కూడా ఇదే కావచ్చు, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్. బట్ మన దేశంలో మాత్రం 38% కంటే డబ్బులు ఇచ్చే కంపెనీ ఏదీ లేదు. వి హావ్ టు ఫీల్ ప్రౌడ్. 30% ఇచ్చే కంపెనీ లేదు. మీరు ఎవరికైనా ప్లాన్ చెప్పండి, 38% ఇచ్చే కంపెనీస్ లేవు. ఎక్కడ కూడా మీకు కనబడట్లేదు. ఎందుకోసం అంటే ఆల్మోస్ట్ 34% అవర్ ప్రీవియస్ కంపెనీ, వీఆర్ గివింగ్ 4% మోర్ దెన్ అదర్ కంపెనీస్. సో అంతకన్నా తక్కువ ఇస్తున్న మిగిలిన కంపెనీలు చూసినట్టయితే. రైట్. సో మనకి ఇది పెద్దగా అవసరం లేదు. రైట్. ఇవన్నీ ఇన్కమ్స్ మనకు గొప్ప మనం ఆల్రెడీ బిజినెస్ లో 10 లక్షలు 12 లక్షలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. యూజ్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ తీసుకోండి, సపోర్ట్ ఇవ్వండి, బిజినెస్ బిల్డప్ చేయండి. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం, తర్వాత కొన్ని ప్రొడక్ట్స్ తీసుకుంటాం, తర్వాత మనం ట్రైనింగ్స్ అటెండ్ చేస్తాం. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ట్రైనింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మీటింగ్స్ మీరు వస్తున్నారంటే చాలా మంది ఏం చేస్తారంటే పెన్ను పేపర్ తీసుకోకుండా వచ్చేస్తారు. ఆల్రెడీ క్రౌన్ డైరెక్టర్ లెక్క తిరుగుతూ ఉంటారు హాల్లో బయట. మొత్తం ప్లాన్ వచ్చని ప్లాన్ చెప్పమంటే మాత్రం మళ్ళీ చెప్పారు. అదే నాకు అర్థం కాదు ఏందో. రైట్. సో నేను ఇట్లా ఇంత స్ట్రాంగ్ ఎందుకు అంటున్నానంటే, మీకు కొద్దిగా నొప్పించచ్చు, కానీ కాకపోతే ఒక టీచర్ ఖచ్చితంగా స్ట్రాంగ్ గా చెప్పాల్సిందే. సో నేను ఇది చెప్తున్నాను ఎందుకంటే మనం ప్లాన్ స్టాండర్డ్ నేర్చుకోవాలంటే మనము ఖచ్చితంగా కొన్ని మనం అప్లై చేయాల్సింది వినాల్సిందే. పెన్ను పేపర్ తెచ్చుకోండి, 10 సార్లు రాయండి, 20 సార్లు రాయండి. ప్లాన్ చెప్పమంటే ఎన్ని రోజులు పడుతుంది ప్లాన్ చెప్పడానికి?
ఎన్ని రోజులు పడుతుంది? కొన్ని సంవత్సరాలు తీసుకుంటారు. జీవితం అయిపోతూ ఉంటుంది, ప్లాన్ చెప్పడానికి రాదు. ఎందుకు రావట్లేదు అంటే మనం మనసు పెట్టట్లేదు. 1 hour నేర్చుకోవచ్చు ప్లాన్. మనం చిన్న పిల్లగానికి ఏమో 6 సబ్జెక్టులు ఇచ్చి 6 సబ్జెక్టులలో మనకి 20 చాప్టర్లు 120 చాప్టర్లు చదువుకోమని చెప్తాం, మన ర్యాంక్ రాలేదని ఫీల్ అవుతాం. మనకు మాత్రం ప్లాను 9 ఇన్కమ్ చెప్పమంటే కిందికి వెళ్ళి మీద షేక్ అయిపోతూ ఉంటారు. ఎందుకు అంటే మనము చెప్పాలని మనం అనుకోవట్లేదు. వీఆర్ నాట్ డిసైడింగ్. డిసైడ్ చేయాలి, తొందరగా డిసైడ్ కావాలి. ఎవరైతే ప్లాన్ చెప్పట్లేదు దయచేసి తొందరగా డిసైడ్ కానీ. తొందరగా డిసైడ్ అయితే చెప్పండి. వంకలు పెట్టకండి. అది లేదని ఇది లేదని, వారు లేరు వీరు లేరు అని చెప్పకండి. అప్లైన్ సపోర్ట్ ఎత్తలేదు, డౌన్లైన్ సపోర్ట్ ఎత్తలేదు అని చెప్పకండి. పక్కెట్టేసాను, అన్ని పక్కెట్టేసాను. ఫస్ట్ ఈ బిజినెస్ లో సక్సెస్ కావాలంటే ఎవ్వరు అవసరం లేదు, నువ్వు ఉంటే చాలు. నువ్వు డిసైడ్ అయితే ప్రమాదంలో లేదని అయిపోద్ది. రైట్, చంద్రుడి మీదకి వెళ్దామని జాన్ ఎఫ్ కెన్నడీ ఐ థింక్ చంద్రుడి మీదకి వెళ్దామని డిసైడ్ అయిపోయి స్టేట్మెంట్ ఇచ్చేసాడు, చంద్రుడి మీదకి వెళ్ళిపోతున్నాం మనం అని చెప్పి. అప్పుడు ఎవరిని అడగల, ఏ సైంటిస్ట్ పిలుచుకొని మనం చంద్రుడి మీదకి ఎట్లా వెళ్ళాలి, వెళ్ళగలుగుతామా లేదా, ఏం లేదు. దెర్ ఇస్ నో నథింగ్, అసలు ఏం లేదు. జస్ట్ హీ హస్ గివెన్ ఏ స్టేట్మెంట్, చంద్రుడి మీదకి వెళ్ళిపోదామని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే అర్థం ఏంటంటే విల్ పవర్, మనిషి యొక్క విల్ పవర్ అక్కడ తీసుకెళ్తుంది. ఒక్క సెకండ్ కూడా తేడా కాకుండా చంద్రుని మీద మనము ల్యాండ్ అవుతున్నాం అంటే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, దట్ ఈస్ ఓన్లీ ఇట్ ఈస్ ఇన్ అవర్ విల్ పవర్. మన యొక్క సంకల్ప బలం లోపలనే ఉంది. నువ్వు మైండ్ లో స్ట్రాంగ్ గా డిసైడ్ అయినవా, ప్రపంచం మొత్తం కోఆపరేట్ చేస్తుంది. నువ్వు చెప్పినట్టు ఏంటది, ఎవరైతే స్ట్రాంగ్ మైండెడ్ టఫ్ మైండెడ్ పర్సన్ ఉంటాడో ఆ పర్సన్ ఎట్లా చెప్తుండో ఈ ప్రపంచం వాళ్ళ మాట వింటది, వాళ్ళు చెప్పిన విధంగా ప్రవర్తిస్తుంది. నన్ను అడిగితే ప్రకృతి కూడా వాళ్ళు చెప్పినట్టు. ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి, స్ట్రాంగ్ మైండ్, వీ నీడ్ టు హ్యావ్ ఎ స్ట్రాంగ్ అండ్ టఫ్ మైండ్. సో ఈ బిజినెస్ లో ఆ స్ట్రాంగ్ మైండ్ టఫ్ మైండ్ డెవలప్ చేసుకోవచ్చు మనం. అలాంటి అద్భుతమైన బిజినెస్ చేసే అవకాశం ఉంది. సో ఈరోజు చేయండి ఏంటంటే ఒక స్ట్రాంగ్ డిసిజన్ తీసుకోండి. రోజు వచ్చినట్టే మీటింగ్ వచ్చినట్టు కాకుండా, రోజు చేసినట్టే బిజినెస్ కాకుండా, ఈ రోజు నా వాల్యుబుల్ టైం, టఫ్ టైం right, I think voice is sir వాయిస్ వినబడట్లేదు.